బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సత్యసాయి జిల్లా అమ్మవారుపల్లికి అంతర్జాతీయ కీర్తి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని ప్రపంచ పటంలో అమ్మవారుపల్లి పేరు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అని మంత్రి సవిత అన్నారు. సుమారు 1,80,000 లీటర్ల నిల్వ సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకులు, మోడల్ అంగన్వాడీ కేంద్రంకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, కియా సీఈఓ డాన్లీ, లీగల్ అడ్వైజర్ యాంగ్లిమాతో కలిసి పూజలు జరిపించారు. జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది అంటే విజనరీ లీడర్ మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. ఎందుకంటే 14-19లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది. ఈ రాళ్లసీమకు సాగునీరు తాగునీరు ఇచ్చి పరిశ్రమ తీసుకొచ్చి రతనాల సీమగా మార్చాలన్నదే అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు 14-19లో కృష్ణమ్మ జలాలను గొల్లపల్లికి తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఈ ప్రాంతానికి అందించి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఇక్కడికి పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే సత్యసాయి జిల్లాకు ప్రత్యేకతమైన గుర్తింపు, ఒక పక్క లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి చూపిస్తూ మరి ఈరోజు రాష్ట్రానికి సంపద కూడా సృష్టించగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులందరూ ఈరోజు అన్ని విధాలుగా బాగుపడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కియా పరిశ్రమ రావడం వల్ల లక్షలాది మంది ఉపాధితో పాటు మా నియోజకవర్గంలో కూడా సత్యసాయి జిల్లా నేను మన అధికారంలోకి రాగానే వాళ్ళతో రివ్యూ తీసుకున్నప్పుడు మన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గంలోనే కియా పరిశ్రమ ఉంది, మీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ద్వారా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని అడగగానే వెంటనే స్పందించి కొన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశారు, మరి సోలార్ లైట్స్ శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఆరోగ్యానికి ఇక్కడ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం, ఇబ్బంది పడుతున్నారు. వేరే ఇతర జిల్లాలకు వెళ్ళి హాస్పిటల్స్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉంటాయని తెలియజేయగానే 2 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్స్ కూడా పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు ఎంఓయూ కూడా అయ్యారు. కాకినాడ జిల్లా బెండపూడి వద్ద పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వంతెన నిర్మాణ పనుల వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. వంతెన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. మే నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి మంత్రి ఆదేశించారు. నత్తనడకన పనులు చేస్తే కుదరదని మంత్రి నిమ్మల తేల్చి చెప్పారు. ఆ రోజు 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే మరి ఈ యొక్క విధ్వంస పాలనలో పోలవరం కూడా దానికి మినహాయింపు కాదు. 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి ఈవేళ వైసీపీ పాలనలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. 440 కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే మరి ఆ ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ నూతనంగా కొత్త డయాఫ్రమ్ వాల్ ఈవేళ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి నిర్వచనాలు. ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం మీద కూడా కక్ష సాధిస్తూ 17 నెలల పాటు కనీసం అక్కడ ఏజెన్సీ లేకుండా, ఉన్నతమైన అధికారులు లేకుండా 17 నెలలు గాలి కొదిలేయడంతో, పర్యవేక్షణ లేకపోవడంతో వరద వస్తే ఆ వరద నీటిని ఎటు మళ్లించాలో కూడా చూసేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలోనే 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పేటువంటి పరిస్థితి. ఏదైతే అదే పోలవరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టులో ఎక్కడా కూడా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ లేదు. అదేవిధంగా 41.15 మీటర్స్ అని కానీ
45.72 మీటర్స్ కానీ ఎక్కడ కూడా 2019 ఎన్నికలకు ముందు ఎక్కడ కూడా లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే 41.15 45.72 అని 2 ఫేజుల కింద తీసి పోలవరాన్ని 2 ముక్కలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాలో జరిగిన ఉగ్రమూకల దాడిపై ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి స్పందించారు. పర్యటన కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఉన్మాదపు చర్య అని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికి పుల్వామా ఘటన కంటే పెద్ద దాడి అని అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని, ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని కోరారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో మళ్లీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. हम जैसा कि आप लोग जानते हैं कि कल पहलगाम में व मिडोज में दहशतगर्दों ने टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहां पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिलीज के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो. दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है. चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहां पर जाकर ये टेररिस्ट जो हमारे జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై గోషమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఓ ప్రకటన ద్వారా ఉగ్రవాదులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అంతేకాక వారి కుటుంబం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నారని చెబుతూ ఉగ్రదాడులను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదలరు అని అన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక అంతా ప్రశాంతంగా ఉందని, కాశ్మీర్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో పాక్ నుంచి ఉగ్రదాడులు వచ్చి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రదాడులను పట్టుకునే వరకు మోదీ, అమిత్ షా వదలరు అని రాజా సింగ్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని హిమాలయ స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజ్లో మారిందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నారన్నారు. ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని కేటీఆర్ పరిశీలించారు. వరంగల్లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేదికైందన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 40,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలకు అటువైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే
పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్స్లు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ములు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇతరత్ర చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళ నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత 15-20 రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా ఒంగోలులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
కేంద్ర మంత్రి రాజా సింగ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. मेरा प्रयास रहा है कि भारत की सुरक्षा व्यवस्था को लगातार सुदृढ़ रखा जाए। यह विषय हमेशा मेरे मन के करीब रहा है। अपने इस प्रयास के दौरान मेरी अपनी एक समझ बनी कि नेशनल सिक्योरिटी को लेकर मेरा खुद का एक अलग विजन बना है और अपनी उस समझ और विजन के आधार पर मैंने बहुत सी बातें सीखी भी हैं यहाँ आकर 11 वर्षों के अंदर, और अब उन्हीं को आधार बनाकर मैं अपनी तरफ से कुछ बातें आपके सामने भी यहाँ रखना चाहूँगा। आज कंटेम्प्रेरी वर्ल्ड में हो रहे दो प्रमुख चेंजेस पर मैं आपसे खास बातचीत करना चाहूँगा। इन दोनों चेंजेस ने आज विश्व को एक ऐसे डायनेमिक और अनसर्टेन दौर में लाकर खड़ा कर दिया है जो पहले कभी नहीं था। पहला मुद्दा है कि दुनिया भर में जियो पॉलिटिक्स और जियो स्ट्रेटजिक तरीके से जो बदलाव आ रहे हैं और जिस तरह से पावर इक्वेशंस में परिवर्तन हो रहे हैं वह हमारे सिक्योरिटी पर्सपेक्टिव को किस प्रकार प्रभावित करते हैं, उन्हें हमें किस तरह से देखना चाहिए। और दूसरा मुद्दा यह है कि टेक्नोलॉजी के क्षेत्र में हो रहा ट्रांसफॉर्मेशन हम पर किस तरह से असर डाल रहा है। मैं पहले मुद्दे से अपनी बात की शुरुआत यहाँ करना चाहूँगा। साथियों, आज अगर हम पूरी दुनिया को एक हॉलिस्टिक नज़रिए से देखें तो हमें कई सारे परिवर्तन दिखते हैं। यदि पिछले कुछ वर्षों की बात की जाए तो यह परिवर्तन और तेज हुए हैं। एक तरफ तो कई पुराने सिक्योरिटी अरेंजमेंट्स में तनाव की स्थिति दिख रही है, कई पुराने इंटरनेशनल अलायंसेस टूटते हुए दिखाई दे रहे हैं, तो दूसरी तरफ कुछ नए नए स्ट्रेटजिक इक्वेशन या अलायंसेस बनते हुए भी हमें दिखाई दे रहे हैं। यह जो फ्लूइड ग्लोबल ऑर्डर है इसके कई सारे इम्पैक्ट भी हमें देखने को मिल रहे हैं। इसके जो इकोनॉमिक इफेक्ट हैं वह एक पूरा अलग विषय है, लेकिन मैं यहाँ आपसे इस फ्लूइड ग्लोबल ऑर्डर के सिक्योरिटी सिनेरियो पर बात करूँगा जो हमारे अपने नेशनल सिक्योरिटी इंटरेस्ट से जुड़े हुए हैं। साथियों, अभी कुछ वर्ष पहले तक वैश्विक सुरक्षा को अलग अलग खेमों में बटा हुआ देखा जाता था। उन अलग अलग खेमों के अनुसार हमारी सिक्योरिटी पॉलिसी भी इन्फ्लुएंस स्वाभाविक रूप से होती रहती थी। हालांकि भारत का हमेशा से एक पॉजिटिव इंस्टांस रहा है। भारत कभी किसी गुट या किसी खेमे का सदस्य नहीं रहा है। हमने हमेशा अपनी सॉवरेन और इंडिपेंडेंट पॉलिसीज का निर्माण किया है और उसे अपनाया भी है। लेकिन आज की दुनिया थोड़ी अलग है। आज आप देखिए कि 21वीं सदी को एशिया की सदी कहा जाता है। इस कारण 20वीं सदी की जो क्रॉस अटलांटिक पावर इक्वेशंस थी वह अब शिफ्ट होकर एशिया की ओर हमारे नजदीक आ गई हैं, और इंडो पैसिफिक रीजन आज स्ट्रेटेजिकली दुनिया का सबसे इंपॉर्टेंट रीजन यह बनकर उभरा है। और यह जो परिवर्तन हमें देखने को मिला है इसका डायरेक्ट रिलेशन हमारे नेशनल सिक्योरिटी के साथ है। मेरे कहने का यह अर्थ है कि इन शिफ्टिंग जियो स्ट्रेटजिक इक्वेशंस का हमारी नेशनल सिक्योरिटी के साथ जितना डायरेक्ट इंटरेस्ट आज है उतना पहले कभी नहीं था। और यह जियो स्ट्रेटजिक अनसर्टेनिटीज हमारी नेशनल सिक्योरिटी के लिए किस प्रकार के चैलेंजेस ला रही है और हम इन्हें किस प्रकार से हैंडल करने के लिए तैयार हैं, यह आज हमारे सामने एक प्रमुख मुद्दा है। सरकार और पॉलिसी मेकर्स इस दिशा में अपनी ओर से प्रयास कर रहे हैं, लेकिन जाहिर सी बात है इसमें इंडियन एयरफोर्स का योगदान भी बहुत ही इम्पॉर्टेंट होने वाला है। साथियों, जो दूसरा महत्वपूर्ण मुद्दा है वह टेक्नोलॉजिकल ट्रांसफॉर्मेशन का है। अभी मैंने जिन परिवर्तनों की बात नेशनल सिक्योरिटी के मद्देनजर की है उसी प्रकार के परिवर्तन डिफेंस टेक्नोलॉजी के क्षेत्र में भी हमें स्पष्ट रूप से दिख रहे हैं। बल्कि मैं तो यह कह सकता हूं टेक्नोलॉजी के क्षेत्र में जो परिवर्तन हो रहे हैं वह बाकी सारे परिवर्तनों से कहीं अधिक तेजी से हो रहे हैं। पूरी दुनिया ने पिछले 200-300 वर्षों में जितनी प्रोग्रेस नहीं की उससे कहीं ज़्यादा टेक्नोलॉजिकल प्रोग्रेस पिछले 15-20 वर्षों में हमको देखने को मिली है। इतनी तेजी से तो इंसान तक नहीं बदले जितनी तेजी से टेक्नोलॉजी बदल रही है। आज दुनिया के अलग अलग क्षेत्रों में कॉन्फ्लिक्ट्स चल रहे हैं। यदि आप उन पर नज़र डालें
तो आपको एक कॉमन बात देखने को मिलेगी। वह यह है कि टेक्नोलॉजी की वजह से वारफेयर के तरीके अब कहीं ज़्यादा तेजी से बदलते नजर आ रहे हैं। वारफेयर में अब ज़्यादा या अनप्रेडिक्टेबिलिटी और लिथैलिटी दोनों को मिल रही है। वैसे तो डिफेंस टेक्नोलॉजी लैंड, मैरीटाइम तथा एयर सभी डोमेन्स में परिवर्तन ला रही है, परंतु एयरफोर्स में इन परिवर्तनों का इम्पैक्ट कहीं ज़्यादा दिखाई दे रहा है। टेक्नोलॉजी आज हमारे एरियल वारफेयर के नेचर और कैरेक्टर में लगातार यह बदलाव ला रही है। आज का एरियल कम्बैट डोमेन जमीन से कुछ फीट ऊंचाई से लेकर स्पेस डोमेन तक फैल चुका है। सर्वेलेंस ड्रोन से लेकर स्पेस मिलिट्री स्टेशन तक न सिर्फ एरियल कम्बैट डोमेन में विस्तार हुआ है, बल्कि इसकी कॉम्प्लेक्सिटी में भी हाल के समय में बहुत ज़्यादा बढ़ोतरी भी हुई है। इसमें हमें आश्चर्य भी नहीं करना चाहिए, क्योंकि यह पूरा युग ही टेक्नोलॉजी के क्षेत्र में रिवॉल्यूशनरी ब्रेक थ्रो का युग है। आए दिन हमें ऐसे ऐसे टेक्नोलॉजिकल इक्विपमेंट्स देखने को मिलते हैं जो महज कुछ महीने या कुछ वर्षों पहले तक एग्जिस्ट ही नहीं करते थे। आर्टिफिशियल इंटेलिजेंस या फिर उसके कई सारे एप्लीकेशंस ने आज पूरी दुनिया में तहलका मचाया हुआ है। साथियों, डिफेंस के क्षेत्र में भी आर्टिफिशियल इंटेलिजेंस का रोल तेजी से बढ़ा है और बढ़ने वाला है। आर्टिफिशियल इंटेलिजेंस के अलावा हाइपरसोनिक डायरेक्टेड एनर्जी वेपन्स, क्वांटम कंप्यूटिंग इत्यादि ने भी वारफेयर को और ज्यादा अनसर्टेन बना दिया है। आर्टिफिशियल इंटेलिजेंस और मशीन लर्निंग जैसे फ्रंटियर टेक्नोलॉजीज का मिलिट्री ऑपरेशन में इस्तेमाल भी यह एक चैलेंज लेकर आया है। अनमैन्ड एरियल व्हीकल का मिलिट्री रोल में इस्तेमाल भी एक चैलेंज पेश कर रहा है। साइबर और स्पेस तथा इस तरह के अनेक टेक्नोलॉजी ने वारफेयर में एक नया अनकन्वेंशनल कंपोनेंट जोड़ा है। हालांकि कई बार मैं यह भी सोचता हूं कि हम जिन्हें कल तक वारफेयर या का